అమ్మా, అయ్యో నొప్పి, అమ్మా, అయ్యో. ఏమైంది వదినా? అక్క గురించి తర్వాత మాట్లాడుకుందాంలేండి. మీరు సర్జరీ చేయడానికి వెళ్ళారు కదా, ఎలా జరిగింది? బానే జరిగింది. బానే జరుగుతుందిలేండి. రోడ్డు మీద అందరూ చూస్తుంటారు కదా తమరు చేసిన సర్జరీని. ఏంటండి అలా చూస్తున్నారు? నేను దేని గురించి మాట్లాడుతున్నానో అర్థం కాలేదా? రోడ్డు మీద మీరు కావేరి అద్భుతంగా ఒకరినొకరు హక్ చేసుకొని అభిమానాలు ఆత్మీయతలు పంచుకున్నారు కదా, దాని గురించి నేను మాట్లాడుతుంది. స్నేహ, ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? నిజం మాట్లాడుతున్నాను. ఇదిగో సాక్ష్యం. శివ, భార్య కంటే పరాయి వాళ్ళకి విలువివ్వడం, వాళ్ళకేదో కష్టం వస్తే పరిగెత్తుకు వెళ్లి ఓదార్చడం, ఇవన్నీ కరెక్ట్ కాదు. వదిన గారు, మీరు మాట్లాడకండి. ఇది మా భార్యాభర్తల విషయం. ఏ ఎందుకు మాట్లాడకూడదు? తను నా అక్క. అయినా విషయం బెడ్రూమ్ వరకే ఉంటే అది భార్యాభర్తల విషయం. కానీ అదే విషయం నడి రోడ్డుకొస్తే ఎవరైనా మాట్లాడతారు, ఏదైనా మాట్లాడతారు. స్నేహ, ముందు నువ్వు కోపం తగ్గించుకో. నేను చెప్పేది విను. అసలు కావేరి ఏ పరిస్థితుల్లో ఉందో తెలుసా? ఏదో చిన్న బాధలో ఉండుంటుంది. ఆ మాత్రం దానికే అందరి ముందు కౌగిలించుకొని మరీ ఓదార్చాలా? మా అక్కకి బాలేదు, వచ్చి చూడండి అని అడిగితే రావడానికి మీకు ఖాళీ లేదు. కానీ మీ మరదలికి ఒక చిన్న కష్టం వస్తే నడి రోడ్డులో హక్ చేసుకొని ఓదార్చడానికి మాత్రం మీకు టైం ఉంది, అంతే కదా? స్నేహ!